డ్రెస్సులు తీసుకున్నప్పుడు కొన్ని పొడవు అవుతాయి, కొన్ని పొట్టిగా అవుతాయి. పొడవైన ప్యాంట్స్ కట్ చేసి స్టిచ్ చేయడం, పొట్టైన ప్యాంట్స్కి ఎలా అటాచ్ చేయాలి క్లాత్ అనేది ఈ వీడియోలో చూద్దాం. కరెక్ట్గా సరిపోయే ప్యాంటుని ఇలా సెట్ చేసుకుని దానికంటే ఇప్పుడు తీసుకున్న ప్యాంటు ఇంత ఎక్స్ట్రా వచ్చింది. ఈ కరెక్ట్గా తీసుకుని సెట్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి కట్ చేసి ఇది తీసేయాలి పార్ట్. ఈ మార్క్ చేసినప్పటికీ కట్ చేసుకుని ఇలా తీసుకుని మార్క్ చేసిన దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి పిన్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ పిన్స్ ఫిక్స్ చేసుకుని ఫోల్డ్ చేసి మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసేటప్పుడు ఇన్సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా 2 సైడ్స్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్కి ఇచ్చిన ప్యాంట్ సరిపని వస్తుంది. నెక్స్ట్ ఇలా లెంత్ ఎక్కువగా ఉన్న ప్యాంట్కి స్టిచ్ చేసుకోవాలి. కట్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. లెంత్ ఎక్కువగా ఉన్న ప్యాంట్కి లాస్ట్లో స్టిచ్చెస్ రిమూవ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఇవన్నీ రిమూవ్ చేయాలి. సేమ్ కలర్ అయినా వేరే కలర్ అయినా ఇలా ప్యాంట్ పెట్టి తీసుకుని లేదంటే వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇలా పిన్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్కి పిన్స్ తోటి అటాచ్ చేసి ఫస్ట్ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. లోపల వైపునే స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఫోల్డ్ చేసి ఇన్సైడ్ నుంచి కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. కావాలంటే పిన్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి ఒకసారి ఐరన్ చేస్తే ఈ ఫోల్డింగ్స్ కూడా పోతాయి. ఇలా పొడవుగా ఉన్న ప్యాంట్ని షార్ట్ చేసాము, షార్ట్గా ఉన్న ప్యాంట్ని పొడవుగా చేసాము. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.